ఇదే విషయం, పని గొప్ప చిప్గా ముగించే. అదేంటయ్య గారు, మనుషులు కొట్టే పని నాకు అప్పగించారు. రే, నీకెందుకురా కైలాసం అనే పేరు? మనుషుల్ని కైలాసానికి పంపడానికే. ఇదిగో చూడు, నువ్వు వెళ్లే దారిలో మేకల్ని కోళ్ళని చంపడం లేదా, అదే విధంగా ఇదిని. అవి యానిమల్స్, వదిలేస్తారు. ఇది క్రిమినల్ కేసు, బయటికి తెలిస్తే ఊరేసేస్తారు. పిచ్చోడా, క్రిమినల్ కేసులనే ఇప్పుడు వదిలేస్తున్నారు, యానిమల్ కేసులనే పట్టుకుంటున్నారు. అందువల్ల రెడ్డిని ధైర్యంగా క్లోజ్ చేసేయి. మన జిఎన్కే ఉన్నారో చూసుకుంటారు. గాడిద, ఏమంటావో చెప్పు. డబ్బు పట్టు, రెడ్డిని కొట్టేయి. సరిగ్గా కోర్టు నుంచి బయటికి 4 గంటలకు ఆ మిడిగొడ్లోడు బయటికి వస్తాడు. ఆడి చీటీ చింపేయి. అలాగే గారు. నన్ను క్లోజ్ చేస్తాడా వీడు? గురు తాకురు సమ్మగా ఉంటుంది, అలా లాగించండి. ఆగండి గురు. అరే ఏంటి గురు? ఎవరో పడిపోయారు, యాక్సిడెంట్ జరిగినట్టుంది. ఏమైంది? ఏమైంది దీనికి? అదిగో ఇతనే చూడండి, పారిపోతున్నాడు, పట్టుకోండి. పోతే పోనీ పోరా, ఈ భూమికి భారం పోయిందిరా. పోతే సార్ వెళ్ళిపోయాడు. బాబోయ్, హత్య 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 హత్య. ఎవరు కొట్టి చంపేసిందే? ఎవరు కొట్టి చంపేసిందే? ఈ బండే సార్. బండి దానికదే గుద్దిందా? ఈ బండి డ్రైవరే గుద్దాడు సార్. ఎక్కడ్రా డ్రైవరు? పారిపోయాడు సార్. డ్రైవర్ పారిపోతా ఉంటే చోద్యం చూస్తూ నిలబడ్డారా? బుద్ధి లేని గాడిదల్లారా, ఎల్లండి. వెళ్తారా? కాళ్ళు ఇరగొట్టమంటారా? ఎల్లండి 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 ఎల్లండి. మీరు రండే, మీరు రండే. మీరు పారిపోతారేంట్రా బడుద్దాలేరా? పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీస్ వాడిని తీసుకురండి. ఆగండి ఆగండి, రండి 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 రండి. అంబులెన్స్ వాడిని తీసుకురండి, ఎల్లండి. ఏమిటి పెద్ద మనిషి గారు, బాగుండారా? నేను చచ్చిపోయాను. అలాగే ఉండు, అలాగే ఉండు. హలో జనకోటి గారా, నేను బాబాని మాట్లాడుతున్నాను. మీరు చెప్పినట్టుగానే బాగా అతన్ని కొట్టేశాం. అంబులెన్స్ రాబోతుంది, మీరు వెళ్ళి డాక్టర్ని కలవండి. సార్, డాక్టర్, రెడ్డి కేసులో కూడా విశ్వనాథ్ వాళ్ళ అమ్మకి రాసినట్టుగా అదే విధంగా రాయాలి. ఏంటి సార్, మీరు వరుసగా శవాలను పంపిస్తున్నారు? కూడా డబ్బులు కూడా పంపుతున్నానుగా. అందుకని సహజ మరణం, యాక్సిడెంట్ మరణం అని ఒకేలాంటి రిపోర్ట్ ఇస్తూ ఉంటే రేపు గవర్నమెంట్ వాళ్ళు కనిపెట్టి నాకు పోస్ట్ మార్టం చేసేస్తారు. చేస్తే చేయని. డాక్టర్, మీరు దేనికి దిగులు పడొద్దు. మన జిఎన్కే ఉన్నారు కదా, ఏం జరిగినా సరే డబ్బుతో కొడతారు. డబ్బు పట్టుకో, మ్యాటర్ ముగించే. భగవంతుడా, నువ్వే ఈ కేసు నుండి నన్ను కాపాడాలి. నైఫ్, కత్తి తీసుకో. తప్పు చేసేటప్పుడు భయంతో అవసరమైన ఎక్కడెక్కడో పెడుతుంటాం. నీకెందుకు భయము? హెల్ప్ చేయర్దికి నేను ఉంటాను కదా. థ్యాంక్ యూ. మీరెవరు? శవాన్ని. ఏ శవం? కారు యాక్సిడెంట్లో చచ్చిపోయానే, ఆ శవాన్ని నేను. శవాలేచింది, శవాలేచింది. పోలీస్, పోలీస్. ఒరేయ్, నేను పొలం కాదురా, నీ అండర్ గ్రౌండ్ పనిని పబ్లిక్ లోకి తీసుకురావడానికి వచ్చిన హరిశ్చంద్రుణ్ణి నేను. నేను సావలేదురా, నిన్ను సావు అడిగేందుకే వచ్చాను నేను. మిస్టర్ విఎన్, వెల్ డన్ మై ఫ్రెండ్. విశ్వనాథ్, ఎస్, నలుగురు కలిసి మా అమ్మని హత్య చేసినప్పుడు ఊపిరాడక చనిపోయిందని రిపోర్ట్ ఇచ్చావే. గవర్నమెంట్ డాక్టర్గా ఉన్నా నువ్వు కసాయివాడిగా ఇలా మారిపోయావేంటి? ఆర్ యు నాట్ అషేమ్డ్?
అన్యాయంగా చనిపోయిన అభాగ్యులకు న్యాయం అందించడం కోసం నీకు గవర్నమెంట్ జీతం ఇస్తున్నప్పుడు ధనవంతులిచ్చే డబ్బు కోసం కుక్కల వాళ్ళ వెనక పరిగెత్తావు కదరా. నువ్వు ఒక డాక్టర్వా, చీడ పురుగువి. లేట్ చేయకుండా వీడి దగ్గర స్టేట్మెంట్ తీసుకో. విశ్వనాథ్, నన్ను క్షమించండి. క్షమాపణ నన్ను అడుక్కో, ఆ దేవుణ్ణి అడుక్కో. ఇప్పుడు మర్యాదగా స్టేట్మెంట్ రాసిస్తావా లేక? రేయ్ ఎడుదుడా, ఏమంటున్నారు డాక్టర్? విశ్వనాథ్ మీ దగ్గర రాయించుకున్నాడా? ఏమిటయ్యా చేతులు వణుకుతున్నాయి? నాకు చేతులు మాత్రమే వణుకుతున్నాయి, డాక్టర్కి ఒళ్ళంతా వణుకుతోందట. ఏమిటి నీ వాగుడు? వాగడం లేదు, పోస్ట్ మార్టం కోసం టేబుల్ మీద పెట్టిన రెడ్డి శవం లేచి కూర్చుందట. వాట్? వాటు కాదు, వేటు. మనం డాక్టర్కి లంచం ఇచ్చిన విషయం విశ్వనాథు రెడ్డి కలిసి డాక్టర్ చేత రాయించుకున్నారట. ఇన్స్పెక్టర్, డాక్టర్ ఈ విధంగా ఒక్కొక్కరి మీద పగ తెచ్చుకుంటూ వెళ్తే తర్వాత? నేనే మిస్టర్ జిఎన్కే, నన్ను కాపాడండి. అవును, మీకేమైంది? సీరియల్ ఆర్డర్లో నెక్స్ట్ నెంబర్ నేనే కదా. మొదటి నుంచి విశ్వనాథ్కి నేనే శత్రువుని. వాళ్ళ అమ్మ హత్య కేసులో పోలీస్ రిపోర్ట్ నుంచి పోస్ట్ మార్టం రిపోర్ట్ వరకు అంతా తారుమారు చేశాను. ఇప్పుడు వాళ్ళిద్దరిని తన్ని ఎవిడెన్స్ తీసేసుకున్నారు. తీసుకుంటే ఏమవుతుంది సార్? ప్రాసిక్యూటర్ విశ్వనాథ్ గారు కదా ఎవిడెన్స్ తీసుకున్నది. పబ్లిక్ రౌడీ విఎన్ఏ కదా. మనం ఈ మాట చెప్తే అది కోర్టు వింటుందా? కోర్టు కోసం ఆయన చెప్పలేదండి. ఆ పిచ్చి పట్టిన విశ్వనాథు ముందుగా ఇతని పని పట్టుండాలి. అతను ఈ రూట్లో వెళ్తున్నాడు అంటే చివరికి ఇతని పని ముగిస్తాడు అని అర్థం. అందుకే భయపడుతున్నాడు. కరెక్ట్ గా చెప్పారు ధనకోటి. మిస్టర్ జిఎన్కే, కొన్ని రోజులు మీ నీళ్ళలో దాక్కుంటానండి. మేము ఇప్పుడు రేసుకు వెళ్తున్నామే. నేను కూడా మీతో వస్తానుగా. ఏమిటి ఎలా భయపడిపోతున్నాడు? ప్రాణం అంటే తీపి, అందుకే భయపడుతున్నాడు. ఓకే మిస్టర్ ఈశ్వర్, ఈ జిఎన్కే గురించి మీకు బాగా తెలుసు. నా పేరు ఓ తాయెత్తు లాంటిది. నా పేరు చెప్తే మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయరు. ఊరికే భయపడకండి. రాబెడదాం. థ్యాంక్ యూ మిస్టర్ జిఎన్కే.